ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాదులో ఉన్నవారు లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నవారు రండి, అందరం కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థిద్దాము. దేవుడు తప్పక జవాబును ఇస్తాడు. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజెస్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ పేరు, మీ ప్రాంతము, మీ సమస్యను గురించి ప్రత్యేకంగా వ్రాసుకొని నేను, విశ్వాసులము, మా సంఘ బిడ్డలందరూ, అలాగే వచ్చిన వారిని కూడా ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థించడం జరుగుతుంది. ఎందు నిమిత్తం ప్రార్థించామో అందు నిమిత్తమైన జవాబులను మనము తప్పక చూస్తాము. అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి లేదా SMS ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా తెలియచెప్పగలరు. అంతేకాకుండా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని ఆశపడినట్లయితే ఆ రోజు వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక అందులో మీ వంతుగా మీ కుటుంబము తరపున చేయి వేయవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయండి. తద్వారా మీరు బహుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వాక్యం అంటోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో అదే కోయును అని వాక్యము అంటోంది. గనుక మనము ప్రభువు యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తుదాము. గొప్ప పంటను ఇహమందు పరమందు కోయువారిగా ఉందాము. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. పరలోకమందు మీ ఫలము గొప్ప అధికమగునుగాక. తప్పక దేవుడు మీకు నూరంతలుగా, వెయ్యంతలుగా ప్రతిఫలము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. Therefore all things whatsoever yet would that men should do to you, do ye even so to them, for this is the law and the prophets. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మనుషుల యొద్ద నుండి ఏమి ఆశిస్తారో మీరు కూడా మనుషులకు అదే చెయ్యండి అని ప్రభువు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులము గనుక మనము ఏమని కోరుకుంటాము అంటే, మొదటిగా మన గురించి మనము, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు,
నా తల్లిదండ్రులను, నా పిల్లలను, నా భార్యను లేదా నా భర్తను, నా కుటుంబాన్ని దీవించు. నా బిడ్డలు బాగా చదువుకోవాలి, మేము బాగా వృద్ధి చెందాలి, మేము ఆస్తిపరులముగా ఉండాలి, మేము మంచి ధనవంతులుగా ఉండాలి, గుణవంతులముగా ఉండాలి, నేను చెప్తే ఎవరైనా నా మాట వినాలి, నాకు కష్టం వస్తే ఎవరైనా నన్ను అర్థం చేసుకొని నాకు సహాయము చెయ్యాలి. తండ్రి, నాకు సహాయము చెయ్యి, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకో, నాకు ఏ రోగం వచ్చినా బాగు చెయ్యి, నాకు ఏ కరువు వచ్చినా ఆ కరువు నుండి విడిపించి సమృద్ధిని ఇయ్యి, నా అవసరము తీర్చు. ప్రభువా, నాకు శత్రువు ఎదురుపడినప్పుడు నాకు తోడుగా నువ్వు ఉండు, ప్రమాదము నన్ను చుట్టుముట్టినప్పుడు నన్ను కాపాడు అని మనందరం ప్రభువు యొద్ద నుండి ప్రభువు దయను ఈ విధంగా ఇంకా అనేక విధాలుగా కోరుకుంటాం కదా. అయితే ఇదే మాదిరిగా ఇతరులు కూడా ప్రభువుని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇదే మాదిరిగా మనుషుల యొద్ద నుండి కూడా కొన్ని మనం కోరుకుంటాం. ఏమిటంటే, నన్ను ఇతరులు అర్థం చేసుకోవాలి, నా మాట వినాలి, నాకు సహాయం చేయాలి, నన్ను ఆదుకోవాలి అని మనుషుల దగ్గర నుంచి కూడా మనం అనేక సార్లు సహాయాన్ని ఆశిస్తాము, సహాయాన్ని కోరుకుంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇప్పటికే నీకేదైనా సహాయం కావలసి ఉన్నట్లయితే, దేవుని ద్వారా అది తీర్చబడవలసి ఉంటే, అది దేవుని ద్వారా తీర్చవలసినది అయ్యుంటే, దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆదుకొనుగాక, నీకు సహాయము చేయునుగాక. ఒకవేళ మనిషే అది చేసి మనిషి ద్వారానే అది జరిగేది ఉంటే, ప్రభువైన దేవుని కృపను బట్టి మనిషి ద్వారా నీకు సహాయము అందునుగాక. దేవునికి స్తోత్రం. అయితే ఇదే మాదిరిగా నీవు కూడా చెయ్యవలసి ఉన్నది. ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, ఏ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త చేసుకుంటావో, ఏ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటావో, ఏ విధంగా నువ్వు సమృద్ధిగా ఉండాలనుకుంటావో, ఏ విధంగా నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ ఇంటివారు సంతోషంగా, సమాధానంగా, చల్లగా ఉండాలని ఆశపడతావో, అదే మాదిరిగా ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. మనలో చాలామందికి స్వార్థము ఎక్కువైపోతుంది ఈ రోజులలో. నేను బాగుంటే చాలు, నా భార్యా బిడ్డలు బాగుంటే చాలు, ఎవరేమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి దారుణమైనటువంటి స్వార్థపూరితమైన మనసులోనికి చాలామంది వచ్చారు. ఇది అంత్యకాలము, ఇది అంత్యకాలము, ప్రభు దినాలు దగ్గరగా ఉన్నాయి అనుటకు ఇది ఒక సూచనగా ఉన్నది. ఎందుకంటే కడవరి దినాలలో ప్రేమ చల్లారుతుంది అని వాక్యము సెలవిస్తోంది. దేవుని బిడ్డ, కడవరి దినాలలో వాక్యము చెప్తోంది ప్రేమ చల్లారుతుంది అని. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని. మనలో ప్రేమ చల్లారడానికి వీల్లేదండి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ ఇంట్లో వాళ్ళని అంతే ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగునున్న వారిని గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని దేవుడు అంటున్నాడు. ఒకటే, ఏమిటి రూలు, ఏమిటి లెక్క అంటే, మనకి బయట ఉన్న చట్టాలు, న్యాయాలు ఇవన్నీ కాదు, వాటిని పాటించొద్దు అనట్లేదు, వాటిని మనం పాటించాలి. కానీ మనకంటూ మనస్సాక్షి ఉంది, మనకంటూ పరిశుద్ధాత్మ ఉంది, మనకంటూ దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. కాబట్టి కొంచెము నువ్వు తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను క్షమిస్తే బాగుండని కోరుకుంటావుగా. అనేక మార్లు ప్రభు దగ్గర నువ్వు కోరుకోలేదా? అప్పుడు వారు క్షమిస్తేనే నువ్వు శాంతిగా ఉంటావు. మరి నువ్వు ఒకవేళ క్షమించాల్సి వస్తే ఎదుటివారిని మాత్రం ఏమాత్రం క్షమించే ఛాన్సే లేకుండా వారిని మరి నీ మాటలతో బంధించేస్తావు. అది కాదు. నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా క్షమించు. నువ్వు దేవుని దయ కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఇతరులకు దయ చూపించు. నువ్వు దేవుని ద్వారా సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, అలాగే అందరూ కూడా ఉండాలని కోరుకో. తప్పక నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మనసారా కోరుకో. పరలోకమందు దేవుడు నీకు గొప్ప
గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ కూడా నువ్వు తలగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును అని నమ్మిన వారు నాతో పాటు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ ఆశీర్వాదాలు ఎక్కువ చేస్తాడు. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. నన్ను నేను ప్రేమించుకున్న రీతిగా, నా కుటుంబాన్ని ప్రేమించుకున్న రీతిగా, నన్ను నేను ప్రేమించుకున్న రీతిగా నా ఇంట్లో వారిని ప్రేమించాలి. నా కుటుంబాన్ని ప్రేమించినంత రీతిగా ఇరుగు పొరుగునున్న వారిని కూడా ప్రేమించాలి, గౌరవించాలి. తండ్రి, నా కొరకు ఇతరులు ఏం చెయ్యాలని నేను ఆశపడతానో నేను కూడా ఇతరుల కొరకు అదే చేయువానిగా మమ్మల్ని ఉంచమని తండ్రి, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే నీ చిత్తానికి, నీ వాక్యానికి లోబడి అలాంటి ప్రార్థన చేస్తున్నారో వారిని ఆశీర్వదించి దీవించమని, గొప్ప ఆశీర్వాదాలతో నింపమని, క్షేమాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగజేయమని, ఆరోగ్యాన్ని కలుగజేయమని, అలాగే ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, ఈ పరిచర్య నిమిత్తం సహకరిస్తున్న వారిని తండ్రి 30 60 100 దీవించు తండ్రి. పరలోకములో గొప్ప భాగ్యము కలిగించుమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన జీవము కలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమెన్.